ఈరోజు వృషభ రాశి వారికి ఈరోజు పాజిటివ్గా ఆలోచించడం వల్ల మీకు ఈరోజంతా కూడా అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులు ప్రజలు ఏ వస్తువులు కొంటారు అనేటటువంటి విషయాన్ని బాగా అవగాహన తెచ్చుకుని వాటి పట్ల వ్యాపారంలో మంచి లాభాలైతే పొందగలుగుతారు. అధిక శ్రమతోటి పనులు సఫలీకృతం అవుతాయి. అయితే అదృష్టం శ్రమించే వారికి తోడవుతుంది అని అంచేత ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. ఎప్పుడైనా సరే కొత్త కార్యక్రమాలు మొదలైనప్పుడే మనసులో తెలియని ఉత్సాహం ఉంటుంది. అది జీవితం మీద మనకు ఆశని పట్టుదలని పెంచుతుంది. ప్రతిరోజు నిద్ర లేవడానికి కూడా ఒక బలమైన కారణం ఇస్తుంది. కాబట్టి ఉత్సాహంగా ఉండండి. అయితే తినే ఆహారంలో మార్పులు తీసుకురావడం వల్ల, వ్యాయామము మెడిటేషన్ చేయడం వల్ల మీ ఆరోగ్యంలో చాలా చక్కని మార్పులు వస్తాయి. కాబట్టి ప్రయత్నం చేయండి. ఈరోజు కోరుకున్న వస్తువులు, వాహనాలు, భూములు, గృహాలు కొనుగోలు చేయడం కలిసి వస్తుంది. ఇంటిని శుభ్రపరచడం, పాడైపోయినటువంటి వస్తువులు రిపేర్ చేయించుకోవడం, వాహనాలు సర్వీసింగ్ చేయించుకోవడం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ప్రేమించిన వ్యక్తులతో ప్రేమగా ఆనందంగా ఉంటారు. ఉద్యోగానికి సంబంధించినటువంటి శుభవార్త వింటారు. విద్యార్థులకి అనుకూలంగా కనపడుతుందని చెప్పొచ్చు. కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. బాగా సంపాదించాలని తపన పెరుగుతుంది. అలాగే సమయాన్ని వృధా చేయకుండా డబ్బులు బాగా సంపాదించాలనేటటువంటి తపన కూడా బాగా పెరుగుతుంది. రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే అప్పులు తొందరగా తీరతాయి అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. కుటుంబ సభ్యులతో కలిపి శుభకార్యాలు, తీర్థయాత్రలకు, ప్రయాణాలకు చేయగలుగుతారు. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ గృహయోగం కనపడుతుంది. దత్తాత్రేయ స్వామి అంటే మీకు ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. అలాగే రేపటి రాశి వల్ల కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.